సేఫ్టీ అని చెప్పండి. చెప్పండి హ్యాపీ రైట్, థ్యాంక్ యూ. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం పడింది. సరే, నా దేవా నా దేవా ఈ మాట వారికి చెప్పిన వ్యక్తి ఎవరంటే దావీదు. ఎవరి మాట చెప్పారండి? దావీదు. దావీదు 1000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారికి దావీదుకి మధ్యలో గ్యాప్ బిట్వీన్ డేవిడ్ అండ్ జీసస్ దేర్ వాస్ 1000 years. ఆమె చెప్పండి హల్లెలూయా. 1000 సంవత్సరాలు అంటే యేసుక్రీస్తు వారు పుట్టక వరకు 1000 సంవత్సరాల క్రితమే దావీదు ఈ మాట చెప్పాడు, నా దేవా నీవు నన్ను ఎలా చేయి విడిచితివి. దాన్ని నూతన నిబంధనలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం ఈ విధంగా రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనములో ఈ విధంగా రాయబడినది. 27 చాప్టర్ 46 వర్స్. ఇక్కడ ఈ మాటను మనము గమనిస్తున్నాం పేరా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 46వ వచనంలో ఇంచుమించు ఎన్ని గంటలమ్మా? 3 గంటలకి ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు ఏమని అర్థము? నా దేవా నన్నెందుకు చేయి. ఈ మాట ఎవరు చెప్పారు? కీర్తన 2వ అధ్యాయం 1వ వచనంలో దావీదు చెప్పాడు. The same verse will be repeated in the New Testament term, that is regarding Matthew. మత్తయి సువార్తలో ఈ మాట రాయబడినది. 27వ అధ్యాయం 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నీవెలా నన్ను చేయవిడిచితివి. యెషయా గ్రంథములో ఈ విధంగా రాయబడినది. బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథము చాప్టర్ 9 verse 6. Right? Yes. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎవరు ఈ శిశువు? ఎవరి కుమారుడు? ఈ కుమారుడు ఎవరి ద్వారా పెట్టబడి ఉన్నాడు? వాస్తవానికి లేఖనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడినది. మత్తయి సువార్త వెరీ గుడ్. ఏదిగో కన్యక గర్భవతి అయి కుమారుని గమనించండి. ఇక్కడ వాస్తవానికి ప్రవక్త చెప్పిన మాట, యెషయా అనేటువంటి ప్రవక్త చెప్పాడు, ఇదిగో కన్యక, ఇదిగో అక్కడ మనం చూసాము మనకి కుమారుడు అనుగ్రహించబడతాడు. ఇక్కడ మనం చూస్తున్నాము ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయన ఎవరు పేరు పెడతారు? ఇమ్మానుయేలు పేరు పెడతాం. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ పాత నిబంధనలో యెషయా అనేటువంటి భక్తుడు చెప్పాడు, కొత్త నిబంధనలో మళ్ళా రిపీటెడ్ బై మాథ్యూ, మత్తయి చెప్పబడుతుంది. ఇక్కడ చెప్పిన మాట ప్రవచనము నెరవేర్చబడింది. ఆమె చెప్పండి హల్లెలూయా. చదువుతారు అక్కడ 23వ వచనం ఏమన్నా? ఏమన్నాడు? అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట. ప్రవక్త చెప్పాడు. The prophecy was prophesied by prophet Isaiah. ప్రవక్త ఐసయ్యా ద్వారా చెప్పబడిన మాట నెరవేరిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, యెషయా ప్రవక్తకి యేసుక్రీస్తు వారికి మధ్యలో 700 సంవత్సరాలు తేడా ఉంది. ఇంతకుముందు దావీదు కాలానికి దావీదుకి యేసుక్రీస్తు వారికి 1000 సంవత్సరాలు. ఇప్పుడు యెషయా ప్రవక్తకి ఆ తర్వాత యేసుక్రీస్తు వారికి 700 సంవత్సరాలు. ఇంకొక ప్రవచనం చూస్తాం. కెన్ యు ప్లీజ్ టర్న్
ద బుక్ ఆఫ్ మీకా. మీకా గ్రంథంలో ఈ విధంగా రాయబడినది. బుక్ ఆఫ్ మీకా చాప్టర్ 5 వర్స్ 5. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ఈ విధంగా రాయబడినది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులకు ఏలము వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యేకము. అక్కడ గమనించండి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఈ ప్రవచనము నూతన నిబంధనలో కూడా నెరవేరిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. నూతన నిబంధనలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాము. ప్రియులారా, వర్స్ 5 మత్తయి సువార్త. అందుకు వారు యూదయ బెత్లెహేములో. yes very good. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చెప్తున్న చదవరా. అందుకు వారు యూదయ బెత్లెహేములో. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఏలనగా యూదయ దేశపు బెత్లెహేమా, యూదయ దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా చెప్పబడి ఉన్నదని. And they said unto him in Bethlehem of Judea. కదండి, ఎంత చక్కని మాట. యూదయ ప్రాంతంలోనే బెత్లెహేములోనే యేసుక్రీస్తు పుడతాడనే మాట నమ్మదగినది. ఇప్పుడు ఈ మీకా అనేటువంటి భక్తుడు యేసుక్రీస్తు మధ్యలో 500 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి చెప్పండి? మొట్టమొదటిగా దావీదుకి యేసుక్రీస్తుకి ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది? 1000 years. వెరీ గుడ్. వాట్ ఇస్ అబౌట్ ద ఐసయా? యెషయాకి యేసుక్రీస్తుకి 700. వాట్ ఇస్ అబౌట్ మీకా? మీకా గురించి మనం చూస్తున్నాము. మీకా గారికి యేసుక్రీస్తు వారికి మధ్యలో 800 సంవత్సరాలు. దేర్ వాస్ ఎ 500 years gap. Gap was fulfilled. ఆ గ్యాప్ ని దేవుడు నెరవేర్చాడు. కెన్ యు ప్లీజ్ గో అక్కడ 2వ అధ్యాయము కింద చదవరా. ఏమన్నాడు అక్కడ? అంతటా హేరోదు ఆ జ్ఞానులు. వాస్తవానికి జ్ఞానులు వచ్చారు ఇక్కడికి. జ్ఞానులు అంటే ఉదాహరణ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా జ్ఞానులు ఉన్నారంటే ఎవరు జ్ఞానం? దేవుడు పామరుని దేవుడు అపోస్తలుగా పంపించాడు. వారి భూమిని తన కిందగా చేసేవారిగా. నీవు నేను మనందరం కూడా ఒక జ్ఞానం లేకపోవచ్చు. దేవుని లేఖనం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒక మాట చూడండి. మేబీ ఒక మాట చూడండి. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, అది వివేకుల వివేకమును జ్ఞానుల జ్ఞానమును నాశనము చేస్తారంటున్నాడు. కానీ ఇక్కడికి ఎవరు వస్తున్నారు? ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనం ఎవరు వచ్చారు? అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడి జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశము వారు చూచి నా నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచుటకు వారికి ముందుగా నడిచేను. 10వ వచనం వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఆమె చెప్పండి హల్లెలూయా. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా
మరుతులే ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చి చదువునా ఏమన్నా? తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించారు. పూజించడం అంటే ఏంటంటే